అమ్మా ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా. నువ్వు ఆవేశపడతావని తెలుసు, కానీ నీ కోపంలో అర్థం లేదని అననమ్మా. కానీ జరిగిన అనర్థాన్ని మాత్రం బాను సరిచేయాలనుకుంది. అది నువ్వు ఒక్కసారి అర్థం చేసుకో. అన్నీ బానుయే నీకు చెప్తుంది. బాను చెప్పు. ఇంకా చాలు కార్తీక్, ఇంకా ఆపు. ఇంకేం మాట్లాడద్దు. ఇప్పుడు ఒక్క మాట కూడా నా దగ్గర మాట్లాడద్దు. జరిగింది పొరపాటు కాదు, ఈ ఇంటికి ద్రోహం. నా కన్న పేగు మట్టిలో కలిసిపోయింది. దాన్ని పొరపాటని చెప్పి నేను అనుకోవట్లేదు. గ్రహపాటు అని చెప్పి నేను వదిలేలేను. ఇన్నేళ్ల తల్లి ఆవేదనిది. ఇన్ని సంవత్సరాలుగా నా కొడుకు నాకు దూరమైనటువంటి బాధని నేను గుండెల్లో మోస్తున్నాను. ఆ అగ్ని పర్వతం నా గుండెలో బద్దలవుతూనే ఉంది. నేను కన్నీరు పెట్టని రోజంటూ లేదురా. అది ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నా ఇంట్లో నా కళ్ళ ముందు నా కన్నీరు చూస్తూ ఏమీ తెలియనట్టు అమాయకంగా ఉండిపోయారు. ఇప్పుడు దాన్ని నేను తేలిక తీసుకోవాలా? ఎలా తీసుకుంటాననుకుంటున్నావు? జరిగిన విషయంలో ఆ శివాని నేను ఎలా క్షమిస్తాననుకుంటున్నావు? నేను శివాని ఎప్పటికీ క్షమించను. అది కాదు అత్తయ్య, కోపంలో కాదు, ప్రశాంతంగా ఒక్కసారి నేను చెప్పేది వినండి. అప్పటికి నా తప్పు ఉందంటే మీరు ఎలాంటి శిక్ష వేసినా నేను భరిస్తాను అత్తయ్య. కానీ ముందు నేను చెప్పేది వినండి. అత్తయ్య, ఇన్నాళ్ళు ఈ నిజాన్ని మీకు తెలియకూడదు అనుకోలేదు. కానీ దాచడానికి ఒక బలమైన కారణం ఉంది. అది నేను చెప్తాను అత్తయ్య. నేను చెప్పేది పూర్తిగా ప్రశాంతంగా వినండి. చాలు. నువ్వు ఇంకేం మాట్లాడుకో. నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడేటువంటి అర్హత నీకు లేదు. ఏం చేస్తావు? ఏమని చెప్తావు? నా కొడుకు మట్టిలో కలిసిపోయాడు, తిరిగి తీసుకొస్తానని చెప్తావా? వాడికి ఆయువు తీరిపోయింది, అందుకని చెప్పి అలా జరిగిందని చెప్పి అంటున్నావా? అరే, ఆ రోజు ఆటకి పంపించకుండా ఉంటే బాగుండు అని చెప్పి ఈ రోజు చెప్తావా? లేదంటే మా అన్నయ్య చేసింది తప్పే కాదు అత్తయ్య గారు అని చెప్పి సమర్థించుకుంటావా? ఏం చెప్తావు? నువ్వేం చెప్పినా సరే అవి మాటలే అవుతాయి, కానీ నా కొడుకు తిరిగి రాడు కదా. వాడి ఊపిరాగిపోయి ఎన్నో ఏళ్లు గడిచింది. ఈ తల్లి గుండె బద్దలై ఎన్నో ఏళ్ళైంది. ఆ గాయం ఇప్పటికీ నన్ను బాధ పెడుతూనే ఉంది. అంటే అవన్నీ మర్చిపోయి నువ్వు చెప్పేది ఇప్పుడు నేను ప్రశాంతంగా వినాలా? నేను ఒక్క మాట కూడా వినను. అరే, ఎంత జరిగినా కూడా నేను ఎందుకు కూరుకుంటున్నానో తెలుసా? ఇదిగో, కేవలం నా కొడుకు మొహం చూసి. వాడు నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాడని, వాడు నేను కోరుకుంటున్నాడు కాబట్టి. ఈ విషయంలో నేను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నది ఎందుకే? అంతేకాని ఇదిగో, నువ్వు ఇంకొక మాట మాట్లాడితే కనుక నేను ఊరుకోను. అది కాదమ్మా, నువ్వింత బాధపడతావు నాకు తెలుసు. కానీ ఈ నిజాన్ని ఇప్పుడు నీ దగ్గర ఎందుకు చెప్పానో తెలుసా? ఈ రోజుకైనా నీకు తెలియాల్సిందే కదా. ఎప్పుడో ఎవరి ద్వారానో తెలిస్తే, కనీసం తెలిసి నా కొడుకు నాకు కూడా చెప్పలేదని నువ్వు బాధపడతావు కదా. అందుకే చెప్తున్నాను, జరిగిపోయిన గతాన్ని ఎవరు వెనక్కి తీసుకురాలేం, కానీ జరుగుతున్న భవిష్యత్తు గురించి అయితే ఆలోచించాలి కదా. రే, గతాన్ని తీసుకురాలేవురా, ఆ విషయం నాకు తెలుసు. తీసుకొచ్చేటువంటి శక్తి ఉంటే ఈ తల్లి కన్నీరుగా దేవుడు ఎప్పుడో కరిగుండేవాడ్రా. నా కొడుకుని తిరిగి బ్రతికించి నాకు ఇచ్చుండేవాడ్రా. కానీ తీసుకురాలేం కదా. ప్రాణం పోసినటువంటి నేనే ప్రాణం పోయినటువంటి వాడి దేహాన్ని పట్టుకొని కన్నీరు మున్నీరుగా ఏడ్చాను.
మొక్కుని బతికించు స్వామి అని కనిపించినటువంటి ప్రతి దేవుడికి దండం పెట్టుకున్నాను. కానీ ఇదిగో వాడి మట్టిలో ఇదిగో ఈ చేతులతో నేనే కలపాల్సి వచ్చిందిరా. అలాంటిది వాడి ప్రాణాలు తీసినటువంటి వాడి గురించి నువ్వు మాట్లాడుతుంటే నేనేమని వినాలి? గతాన్ని ఎలా మర్చిపోవాలి? భవిష్యత్తు ఏం మిగిలిందని చెప్పి నేను ఊహించుకోవాలి. ఏంటండి, మీరు కూడా నన్ను మోసం చేశారా? ఈ విషయం మీకు ముందే తెలుసు కదా? మీరందరూ ఒకటే పేరు కదా? ఏమండి, మన ఇంటి వారసుడండి, మట్టిలో కలిసిపోయింది నా కంటి దీపం అండి. ఎన్నాళ్ళుగా నేను బాధపడుతున్నా, కనీసం మీకు జాలి కూడా కలగలేదా? ఈ నిజాన్ని చెప్పాలని మీకు కూడా అనిపించలేదా? నీ మీద ఒట్టేసి చెప్తున్నాను ఊర్మిళ, ఈ విషయం ఇప్పుడు వినడమే తప్ప ఈ నిజం నాకు కూడా తెలీదు. తెలుసుంటే నీతో చెప్పకుండా ఉంటానా? ఈ ప్రపంచంలో నాకు ఇష్టమైన వాళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ నాకు ప్రాణమైన మనిషివి నువ్వు ఒక్కదానివే. నా భార్య కన్నా ఇంకెవ్వరూ నాకు ముఖ్యం కాదు. నాకు తెలుసుంటే నీ దగ్గర దాస్తానని ఎలా అనుకున్నావు ఊర్మిళ? కనీసం అన్నీ కూడా మీతో చెప్పలేదా? అన్నీ కూడా మన దగ్గర ఈ విషయాన్ని దాచారా? చెల్లమ్మ అంటూ ఇంతలా అభిమానించేవారే, స్నేహితుడే ప్రాణం అంటూ అంతలా మాట్లాడేవారే, తన కొడుకే మన ఇంట్లో ఉంటున్నాడని అన్నయ్య ఎప్పుడు మన దగ్గర ఒక్క మాట కూడా చెప్పలేదు. శివ కనిపిస్తే క్షమిస్తావా అమ్మా అని అడిగారే తప్ప ఆ శివ పార్థు రూపంలో మీ ఇంట్లోనే ఉన్నాడమ్మా అని అన్నయ్య కూడా చెప్పలేదు. చూడండి, అసలు మనం ఏం పాపం చేశామనండి? అత్తయ్య క్షమించండి, ఈ విషయంలో నాన్నని తప్పు పట్టకండి. ఈ నిజం నాన్నకు కూడా తెలీదు. తెలిసింది నాకు అన్నయ్యకి మాత్రమే, ఆయనకు అసలు తెలీదు. ఎవరికి చెప్పకుండా మేము దాచడంలో ఒక బలమైన కారణం ఉందత్తయ్య. ఇది ఎవరిని మోసం చేయాలని కాదు, మిమ్మల్ని ఇంతలా బాధ పెట్టాలని అస్సలు కాదు. ఈ ఇంటికి ద్రోహం చేసిన మనిషిని ఈ ఇంటికి తీసుకొచ్చామని కాదు. ఎప్పుడో తెలియని వయసులో ఒక ఆటలో జరిగిన చిన్న పొరపాటు అత్తయ్య. అది హత్య అనుకోవడం పొరపాటు అవుతుంది. రాముకి జ్వరంగా ఉందని, తన ఆడలేని పరిస్థితుల్లో ఉన్నాడని అన్నయ్య కూడా తెలీదు. అత్తయ్య చిన్నతనం కదా, ఆటలో గెలవాలనే పంతం మాత్రమే ఉంటుంది. ఆ గెలిచే క్రమంలో జరిగిన పొరపాటే తప్ప కావాలని చేసింది కాదత్తయ్య. దానికి భయపడ్డాడు కాబట్టే అన్నయ్య అందరినీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. డాడ దగ్గర పెరుగుతున్నది అన్నయ్య అన్న విషయం నాకు ముందు వరకు కూడా తెలీదు. కానీ ఒకరోజు చాలు, ఇక నువ్వేం మాట్లాడద్దు. దయచేసి నువ్వు నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం మాత్రం చేయకు. నీకేమీ తెలీదు. నువ్వెందుకు ఇదంతా చేశావో నేను వినడానికి ఇప్పుడు సిద్ధంగా లేను. ఏం జరిగిందో నాకు తెలుసు, ఎందుకు జరిగిందో కూడా నాకు తెలుసు. నేను ఎంత బాధపడ్డానో కూడా నాకు తెలుసు. ఆ బాధ నాకు ఎంత నరకాన్ని చూపించిందో నాకు మాత్రమే తెలుసు. ఒక్క రోజులోనో ఒక్క మాటతోనూ నువ్వు చెప్తే తగ్గిపోయేటువంటి బాధ కాదమ్మాది. ఎన్నో ఏళ్ల ఒక తల్లి ఆవేదన. కంటికి మింటికి ఏకధాటిగా నేను ఏడుస్తూనే ఉన్నాను. నా కొడుకు ఫోటో చూసిన ప్రతి క్షణం తను దూరమైనటువంటి జ్ఞాపకం నన్ను దహిస్తూనే ఉంది. అయినా సరే నేనెందుకు బతుకున్నానో తెలుసా? అదిగో మిగిలిన నా పిల్లల్ని చూసుకోవడానికి, వాళ్ళని కాపాడుకోవడానికి, వాళ్ళని కళ్ళల్లో పెట్టి పెంచుకోవడానికి ఈ తల్లి మనసుని రాయి చేసుకుని బతుకుతున్నాను. అంతేకాని అరే పోయింది కొడుకే కదా, వాడి రుణం తీరిపోయింది కదా అని చెప్పి నేను వదిలేలేదు. ఇదిగో ఇప్పుడు నువ్వెన్ని మాటలు చెప్పినా సరే నా గుండె మంట చల్లారదు. నువ్వు ఇంట్లో అడుగు పెట్టేసరికి నీ జీవితమే సక్రమంగా లేదే, ముందు అది తెలుసుకో. ఊర్మిళ, అనవసరంగా నువ్వు ఆవేశాన్ని తెచ్చుకోకు, కోపాన్ని పెంచుకోకు. ఎన్ని సంవత్సరాలు ఈ ఇల్లు గొడవలతోనే ఉంది. రెండు కుటుంబాల మధ్య ఈ మనస్పర్ధలు ఇన్నేళ్లకి సర్దుకున్నాయి. అంతా బావున్నావు అనుకున్న క్షణంలో ఈ నిజం తెలిసింది. అసలు ఏం జరిగిందో చెప్పే అవకాశం ముందు వాళ్ళకివ్వాలి కదా.
నీకు బాధ లేదు అనను, కానీ ప్రతి బాధకి ఏదో ఒక పరిహారం ఉంటుంది. ప్రతి కన్నీరుని తుడిచే అవకాశం ఒకటి ఉంటుంది. బాను ఆ ప్రయత్నం చేస్తాను అని చెప్తుంది కదా, ఒక్కసారి తన మాట విని ఊర్మిళ. అది చెప్పడం పూర్తయ్యాక ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. ఆవేశాలు కోపాలు పెంచుకుంటే మళ్ళీ కుటుంబంలో కలతలు మొదలవుతాయి. అంతేగాని ఈ సమస్యకి పరిష్కారం దొరకదే. నా మాట వినమ్మా. వద్దంటే తెప్పుకునే బంధాలు కావు, కాదు అంటే కనిపించకుండా పోయే మనుషులు కాదు. అప్పుడు కేవలం వాసు కొడుకు మాత్రమే శివ, కానీ ఇప్పుడు ఈ ఇంటికి అల్లుడు, నీ కూతురు మెళ్ళో తాళి కట్టిన మనిషి. వాళ్ళిద్దరి బంధాన్ని మనం కాదనగలమా? ఆ శివ ప్రతిరూపం ఇప్పుడు మన చాందిని మోస్తుంది. ఆ బంధాన్ని ఇప్పుడు తెంపేయగలమా? అనుభవంతో చెప్తున్నాను ఊర్మిళ, దయచేసి అర్థం చేసుకో. ఇంకేం చెప్పదు బామ్మ. ఏం అర్థం చేసుకోమంటావు? ఎలా అర్థం చేసుకోమంటావు? జరిగిందేమి చిన్న తప్పు కాదు బామ్మ, చిన్న పొరపాటు కాదు క్షమించి వదిలేయడానికి. అన్నయ్య అంటే ఈ ఇంట్లో అందరికి ఎంత ఇష్టమో వీళ్ళిద్దరికి తెలుసు కదా. అన్నయ్య గురించి అమ్మ ఎంత బాధపడుతుందో ప్రతి క్షణం వీళ్ళిద్దరూ చూస్తూనే ఉన్నారు కదా. అయినా సరే మనతో నవ్వుతూ ఉంటూ ఇంత పెద్ద నిజాన్ని దాచినందుకు నువ్వింకా సమర్థిస్తున్నావా? అది కాదు చాంద్రి, ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను. నువ్వు కూడా ఇలా కోపాన్ని తెచ్చుకుంటే నేను ఏం చేయగలను? నేను చేయగలిగేది ఇంకేం ఉండదు. దయచేసి నా పాట విను చాంద్రి, ప్లీజ్. ఇంక నువ్వేం చెప్పదు, చెప్పదు. దయచేసి నా మాట విను చాంద్రి. ఇంకాపు. విన్నావు కదమ్మమ్మా, నా కూతురు మాట కూడా విన్నావు కదా. ఇప్పుడేం చెప్తావు? తెంచుకుంటే తెగిపోయే బంధాలు కాదని నాకు తెలుసు. ఎందుకే అమ్మమ్మా ఇంత పెద్ద విషయం తెలిసి కూడా ఈ గుండె ఇప్పుడు బద్దలైపోతున్నా నేను భానునేవి అనలేకపోతున్నాను. కన్నీరు కార్చడం తప్ప నేనేవి చేయలేను. ఇప్పుడు నా ముందు ఏమీ మిగలేదమ్మమ్మా. నేను ఎంతలా ఏడ్చినా కూడా ఈ బాధ ఎప్పటికీ తీరదు. ఎంతమంది ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా నా గుండెలో బాధ కొంచెం కూడా తగ్గదు. అది మీకెందుకు అర్థం కావడం లేదు? నేను అమ్మనమ్మమ్మ, నా పెద్ద కొడుకని నేను మురిసిపోయాను. ఆ జ్ఞాపకాలన్నీ నా కళ్ళ ముందే కన్నీళ్లుగా మారిపోయాయి. నేను నడక నేర్పించినటువంటి కొడుకు నా చేతుల్లోనే నిర్జీవంగా పడున్నాడు. ఒక తల్లికి అంతకన్నా నరకం ఇంకేమైనా ఉంటుందా? ఆ క్షణం నా గుండె ఎందుకు ఆగిపోలేదా అని చెప్పి ప్రతి క్షణం నేను బాధపడుతూనే ఉన్నాను. ఆ బాధను ఎవరు తీర్చగలరమ్మమ్మ? నా బాధకి సమాధానం ఎవరు చెప్పగలరు? ఇప్పుడు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా సరే నేను మాత్రం వాళ్ళని క్షమించలేను. అత్తయ్య, మీరు ఎందుకు ఆవేశపడతారని నాకు తెలుసు. ఈ నిజాన్ని మీ దగ్గర దాచాను, కానీ నాకు చివరి చూపు కూడా దక్కని మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. నన్ను ప్రాణంగా ప్రేమించిన మా అమ్మ సాక్షిగా చెప్తున్నాను. ఆ రోజు జరిగింది. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా, పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా, పొరపడిన పగకు నేనే పావును కానా, దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా, పాసమున్న ప్రేమలన్నీ నెలరాడుతున్నా, ముందు చూపు
లేక చేసే సాయం నింద మోసి నిండుకుందా న్యాయం ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా ఒగిలినంతలోన పొంత అమ్మా వద్దు కార్తీక్, వేదనా ఇప్పుడు ఎవరు ఏమీ మాట్లాడద్దు. ఇప్పుడు ఏం మాట్లాడినా సరే మాటికి మాట పెరుగుతుంది, అది గొడవకి దారి తీస్తుంది, మరింత అనర్థాలు తీసుకొస్తుంది. తెంచుకుంటే తెగిపోయే బంధాలు కావు, వదులుకుంటే వదిలేసుకునే అనుబంధాలు కావు. జరిగిందేదైనా సరే మనందరూ ఒకటిగా ఉండాలంటే మళ్ళీ ఇల్లు ప్రశాంతంగా ఉండాలి. అది జరగాలంటే ఎవ్వరు ఏమీ మాట్లాడద్దు. కొద్దిసేపు ఊర్మిళని ఒంటరిగా వదిలేయండి. అందరూ బయటికి వెళదాం పదండి. అది కాదు బామ్మ, అమ్మా. వద్దురా, ఊర్మిళ నీకమ్మ, కానీ నేను దానికి అమ్మమ్మని. నా మనవరాలేంటో చిన్నపిల్ల దగ్గర నుంచి నాకు తెలుసు. దాని మనసు ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు. నీ తల్లిని నువ్వెంత అర్థం చేసుకున్నావో నాకు తెలియకపోయినా నా మనవరాలు మాత్రం నాకు పూర్తిగా అర్థమైందిరా. ఇప్పుడు ఏం మాట్లాడినా సరే తనలో బాధ మరింత పెరుగుతుంది తప్ప, అందుకే ఏం మాట్లాడుతూ అంటున్నారు. తన గుండెల్లో బరువు దిగిపోయేదాకా ఏడవని, కన్నీళ్ల రూపంలో ఆ బాధను బయటికి రాని. భగవంతుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం ఈ కన్నీళ్లు. గుండెలు పగిలేంత బాధనిచ్చిన ఆ దేవుడే గుండె మంటను చల్లార్చడానికే ఈ కన్నీళ్ళు ఇచ్చాడు. ఆ కన్నీళ్ళు ఎంత బయటకొస్తే ఆ మంట అంతా చల్లారుతుంది. అమ్మ, ఇప్పుడు ఊర్మిళ పరిస్థితి ఏంటన్నది ఎవరు అర్థం చేసుకోలేము. మనం చెప్పాలని ప్రయత్నిస్తాము, కానీ తను వినే పరిస్థితిలో లేదని ఊర్మిళను చూస్తేనే అర్థం అవుతోంది. ముందు దాన్ని ఒంటరిగా వదిలేయాలి. తన బాధ తగ్గాక మాట్లాడాలి. బాను, బాను, భాను, ఏమైందమ్మా? బాను, బాను భాను, అమ్మ భాను. ఏమైందమ్మా? బాను, అయ్యో, బాను, లే. బాను, బాను. బాను, బాను, ఏమైందమ్మా? బాను, ఏమైంది బామ్మ? అంకుల్, కాఫీ. ఇవ్వు తల్లి. ఏంటంకుల్, ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. అవును తల్లి, రా కూర్చో. భాను జీవితం ఎలా ఉంటుందో ఏమైపోతుందోనని ఏ విషయంలోనైనా భయంగా ఉంటూనే ఉండేది. ఎందుకంటే ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా అది భాను తన మీదే వేసుకునేది. తన మంచితనంతో ఆ సమస్యని పరిష్కరించాలని ఎప్పుడూ పాటుపడేది. ఒక్కసారి అదే తనని చిక్కుల్లో పడేసేది. నీకు తెలియందేముంది, నా మీద నిందపడి నేను జైలుకెళ్ళినప్పుడు తను నా కోసం నిలబడింది, నా కోసం పోరాడింది, నన్ను నిర్దోషిగా నిరూపించి బయటికి తీసుకొచ్చింది. అందులో తనకేం మిగిలింది? భాను ఆ ఇంటికి దూరమైంది. అత్తగారిని కాదనుకుని కన్న తండ్రి కోసం వెళ్ళిపోయిందన్న నిందని మోసింది. అయినా సరే నా కూతురు న్యాయం కోసమే నిలబడింది. ఆ న్యాయమే ఇప్పుడు భానుని గెలిపించింది. ఇప్పుడు చెల్లెమ్మ మనసు మారింది. భానుని ఆ ఇంట్లో అందరూ మహారాణిలా చూస్తుంటే నా మనసులో ఎంత ఆనందం ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాను తల్లి. అందుకే భానుతో ఈ విషయం చెప్పానమ్మా. శివ ప్రస్తావన కానీ ఆలోచన కానీ ఆ ఇంట్లో అస్సలు తీసుకురావద్దు అని. చెల్లెమ్మ నాతో చెప్పింది కాబట్టి సరిపోయింది. ఎంత దూరంగా ఉన్నా భానుకి శివ అన్నయ్యేగా. అభిమానం మనసులో ఏదో ఓ మూల ఉంటుందిగా. పొరపాటున శివ ప్రస్తావన ఆ ఇంట్లో తీసుకొస్తే మళ్ళీ ఎలాంటి గొడవలు అవుతాయోనని నాకు భయమేసింది. అందుకే ఎప్పుడూ శివ ప్రస్తావన తీసుకురాకు అని భానుతో చెప్పాను. తను కూడా అర్థం చేసుకుంది. ఆడపిల్ల అత్తారింట్లో ఆనందంగా ఉంటే కన్న తండ్రికి ఎంత సంతోషంగా ఉంటుందో మాటల్లో చెప్పలేమమ్మా. అది మనసుకు మాత్రమే తెలుస్తుంది. బాను ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించగలిగే సమర్థురాలు అంకుల్. బానుని చూసి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే
నా స్నేహితురాలు పడే సమస్యల్ని నేను చాలా దగ్గర నుండి చూశాను. ఒక్కోసారి నాకే భయమేసేది. భాను జీవితం ఏమైపోతుందా అని ఆంటీ కూడా ఎంతో బాధపడేవారు. తన కూతురు జీవితం ఎప్పటికి బాగుపడుతుందా అని ఎన్నోసార్లు నా దగ్గర ఏడ్చారు. కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. అప్పుడు నేను భానుతో 1-2 సార్లు చెప్పాను, అనవసరంగా నువ్వు మీ ఇంటికి దూరం అవుతున్నావేమోనని. కానీ భాను ఒక్కటే అందంకుల్, నేను న్యాయం వైపు ఉంటాను. న్యాయాన్ని గెలిపించినప్పుడు న్యాయమే మనల్ని గెలిపిస్తుందని. అమ్మ భాను, భాను! ఆంటీ కోపాన్ని చూశారు కదా, ఆంటీ ఎప్పటికీ మిమ్మల్ని క్షమించరు. ఇంకా మీకు ఈ ఇంట్లో స్థానం లేదు. ఈ ఇంటి నుంచి మిమ్మల్ని గంటేస్తారు. ఈ క్షణాన్ని అత్తయ్యకి నా మీద కోపం ఉండొచ్చు. ఏదో ఒక రోజు అత్తయ్య ఆలోచిస్తారు. ఈ ఇంటి మంచి కోసమే ఆలోచించామని ఇవాళ కాకపోతే రేపైనా తెలుసుకుంటారు. అప్పుడు మేమంతా ఒకటవుతాం. అప్పుడు నా చేతులతో నేనే నిన్ను ఇంటి నుంచి బయటికి గంటించకపోతే నా పేరు భానుమతే కాదు.